హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 248. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, కానీ వినాశనం ఇంకా మొదలైంది. 100 మంది కుమారులను కోల్పోయిన తల్లి, ఆమె పేరు గాంధారి. ఆమె కళ్ళలో ఇప్పుడు కన్నీళ్లు లేవు, అక్కడ అగ్ని ఉంది. పాపభీతితో వచ్చిన యుధిష్ఠిరుడు ఆమె ముందు నిలబడిన ఆ క్షణంలో ఒక తల్లి కోపం ఎంత భయంకరమో ఆయన పాదాలు చెబుతున్నాయి. తర్వాత తల్లి కుంతి తన పిల్లలను చూసింది, కానీ ఆ ఆనందంలో కూడా లేదు. ఒక తరం అంతమైపోయిన బాధ దాగి ఉంది. ద్రౌపది తన సంతానాన్ని కోల్పోయిన తల్లి. ఆమె నిశ్శబ్దం యుద్ధం కన్నా ఘోరం. వ్యాసమహర్షి ఇచ్చిన దివ్య దృష్టితో గాంధారి చూసింది. శవాల మధ్య తిరుగుతున్న మృగాలు, తన పిల్లల కోసం వెతుకుతున్న స్త్రీలు, వినాశంతో నిండిన ఒక రాజ్యం. ఇది విజయకథ కాదు, ఇది యుద్ధం తర్వాత మిగిలిన కన్నీళ్ల కథ. ఇది కేవలం మహాభారతం కాదు, ప్రతి తల్లి హృదయం పగిలిన కథ. ఆ యుద్ధం విజయంలో ఎవరు గెలిచారు? ధర్మమా లేక విధ? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గాంధారి శవాలను చూసి ఆమె మనసు కకావికలమైంది. దూరంగా నిలబడి ఉన్న కృష్ణుణ్ణి దగ్గరకు పిలిచింది. కృష్ణ, చూడవయ్యా, ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లను చూడు, కన్నీరు మున్నీరుగా ఎలా విలిపిస్తున్నారో చూడు. వారి వారి భర్తల శరీరాలను ఎలా వెతుక్కుంటున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను మరొకరు కనుగొని ఏడుస్తూ వారి వారి భార్యలని ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా. నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయి. కృష్ణ, వీరంతా ఏం పాపం చేశారని వీరికి ఈ శిక్ష వేశారయ్యా? మీరు అలా చూడవయ్యా. అడుగో, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు, వీరంతా చనిపోయినా వారి మొహాల్లో కళాకాంతి తగ్గలేదు. వాళ్ళంతా ఎలా విదిగిపోతున్నారో చూడవయ్యా. అత్యంత రాజభోగాలు అనుభవించిన ఈ మహానుభావులు దిక్కు లేకుండా ఎలా పడి ఉన్నారో చూడవయ్యా. పొద్దుటే మంది మాగదుల కైవారములతో గాని నిద్రలేవని ఈ మహామహులు ఇప్పుడు నక్కలు ఊలలు చెవులారా వింటూ ఉన్నారయ్యా. హంసతూలిక తల్పముల మీద గాని మెత్తని పట్టుపరుపుల మీద గాని శీరించిన మహారాజులు వివిధ దేశాధీశులు కటిక నేల మీద పడి దొర్లుతున్నారయ్యా. చందన సుగంధ లేపములతో విరాజులుచును రాజత్వములు రక్తములో అంటిన మట్టిలో పడి దొర్లుతున్నారు. కృష్ణ, ఇవన్నీ చూసి ఎలా భరిస్తున్నావయ్యా? కృష్ణ, ఇదంతా నువ్వు సాధించిన ఘనకార్యం కాదా? శ్రీకృష్ణ, అదుగో అటు చూడవయ్యా, కొంతమంది కౌరవ స్త్రీలకు తమ తమ భర్తల తలలు కనిపించడం లేదయ్యా. వాటి కోసం విలిపిస్తూ వెతుకుతున్నారయ్యా. మరికొందరు తలకాయల చేతిలో పట్టుకొని మండుముల కోసం వెతుకుతూ అని కనపడక ఏడుస్తున్నారు. మరికొందరు తమ తమ భర్తల శవాలు ముక్కలైపోగా వాటినన్నిటినీ ఒక చెవిటకి చేర్చి పోల్చుకొని విలపిస్తున్నారు. కొన్ని దేహాలకు నక్కల తోడేళ్లు తినివేయడంతో వారి వారి దేహాలకు కానక అల్లాడిపోతున్నారయ్యా. ఇలాంటి దురావస్థలను చూడ్డానికి నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో కృష్ణ. నా కొడుకులను, కోడళ్లను, తమ్ముళ్లను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను. కానీ కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా గాంధారి వెంట నడుస్తున్నాడు. ఇంతలో దూరంగా పడి ఉన్న సుయోధనుడి శవం గాంధారికి కనిపించింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడు తన కుమారుని శవం చూసి గాంధారికి కుప్పకూలిపోయింది. తన కుమారుని శవం మీద పడి బిగ్గరగా ఏడుస్తూ ఉంది. నాయనా సుయోధన, ఏంటయ్యా ఇది? నీ శరీరం దుమ్ము ధూళిలో పొల్లాడుతుంది. నేనయ్యా నీ తల్లి గాంధారిని. నిన్ను చూసి కూడా లేచి నిలబడిన నాయనా. కృష్ణ, చూడవయ్యా, నా కుమారుని చూడు. వీడు యుద్ధమునకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా. నాకు పాదాభివందనం చేశాడయ్యా. అప్పుడు నేను ఏమని ఆశీర్వదించానో తెలుసా? ధర్మం జయిస్తుందని ఆశీర్వదించానయ్యా. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణ? నాడు నిండు సభలో జోద ప్రక్రియ తర్వాత పాండవులకు జరిగిన అవమానాలు, ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాలు కల్లారా చూసిన వారు ఏమని బాధపడ్డారో తెలుసా? ఎన్నటికన్నా ధర్మం జయిస్తుంది అని. కౌరవులు నాశనం తప్పదు అని అనుకున్నారు. నా బుద్ధికి కూడా అలాగే తోచింది. అందుకనే ఆ మాదిరి దీవించాను. నా కుమారుడిని నేను వాడిని ఉపేక్షించలేదు. కృష్ణ, వాడితో ఇంకా ఏమన్నానో తెలుసా? కుమారా, యుద్ధంలో వెనుదిరిగి పారిపోవడం కంటే యుద్ధంలో పోరాడి వీరమరణం పొందడం మేలు. అప్పుడు వీరస్వర్గం లభిస్తుంది. కాబట్టి వస్తే విజయలక్ష్మితో తిరిగిరా, లేకపోతే వీరస్వర్గం అలంకరించు, స్వర్గసుఖాలు అనుభవించు అని పలికానయ్యా. నా కుమారుడు రెండవ మాట నిజం చేశాడు. ఇప్పుడు వాడి గురించి ఏడుస్తున్నాను అంటే కడుపు తీపి తప్ప వేరు కాదు. వాడి వీరమరణానికి నేను చింతించడం లేదు. శత్రువుతో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన నా కుమారుడు గురించి నేనెందుకు దుఃఖిస్తానయ్యా? ఈ ముదిమి వయసులో నాకు, నా భర్తకు కొడుకుల ఆసరాలు లేకుండా పోయిందే అన్న బాధ మనసును కలిచివేస్తుంది. కృష్ణ, నా కుమారుడు అష్టైశ్వర్య సంపన్నుడు, అభిమానధనుడు. అలాంటి వాడికి ఇలాంటి దుర్మరణం సంప్రాప్తించిందే అనే బాధగా ఉందయ్యా. ఏం చేస్తాం, విధిరాత.
విదురుడు నా భర్తకు నా కుమారుడికి ఎన్నో నీతులు చెప్పాడు, కానీ వారు మదించిన గర్వంతో ఆయన మాటలు వినలేదు. విదురుడి మాట ఒక్కటి విన్నా ఈ నాశనం దుర్మార్గుణాలు తప్పేవి కదా కృష్ణ. 11 అక్షౌహిణీల సైన్యం వెంట ఉన్న నా కుమారుడు చివరికి ఒంటరిగా చావుతో చచ్చాడు. నాడు నా భర్త నా కుమారుడు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఈ కురు సామ్రాజ్యం పరుల హస్తగతమవడం చూసే దౌర్భాగ్యం నాకు పట్టిందయ్యా. పోయిన కొడుకులు ఎటూ పోయారు, కానీ బతికి ఉన్న కోడళ్ళ దుఃఖం చూడలేకపోతున్నాను. వాళ్ళు ఏం పాపం చేశారయ్యా ఇంతటి మనోవేదన పొందడానికి? వారికి ఈ రాజకీయాలు ఏమీ తెలియదు, యుద్ధం ఎందుకు వచ్చిందో వారికి తెలియదు, కానీ ఈ యుద్ధం వల్ల కలిగిన దుష్పరిణామాలు మాత్రం వారు అనుభవిస్తున్నారు. అలా చూడవయ్యా, నా పెద్ద కోడలు భానుమతిని చూడు. భర్త ముఖం చూస్తూ ఎలా తలబాదుకుంటూ ఏడుస్తూ ఉందో, కడుపును పుట్టిన కుమారుని మొహం చూస్తూ గుండెలు పగిలేలా రోదిస్తూ ఉందయ్యా. ఆమె కన్నీటికి నా కుమారుడు ఆమె కుమారుడు శవాలు తడిసిపోతున్నాయ్యా. అలా చూడవయ్యా, కురులు విరబూసుకుని పిచ్చివాళ్లలా తిరుగుతూ రోదిస్తున్న నా కోడళ్ళు చూడవయ్యా. ఏమ పాపం చేశారని వాళ్ళకి ఈ చిత్రక్షోభ? నా కుమారుడు సుయోధనుడి సరసన విరజిల్లుతున్న నా కోడలు భానుమతి మొహం నేను ఎలా చూడగలనయ్యా? నా కొడుకులే చచ్చి స్వర్గాన ఉన్నారు, బ్రతికి ఉన్న వాళ్ళ భార్యలే గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. వీళ్ళ దుఃఖానికి అంతే లేదా కృష్ణ? అలా చూడవయ్యా, నా నూరుగులు కొడుకులు భీమసేనుడి చేతుల్లో నేలకూలారయ్యా. నా కోడళ్ళందరూ వారి వారి భర్తల సవాల దగ్గర ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఇప్పుడు చందన చర్చితలైన పాలరాతి భవనాలలో తిరిగి నా కోడళ్ళు కటిక నేల మీద పొర్లాడుతూ చనిపోయిన వారి భర్తల కోసం అల్లాడుతున్నారయ్యా. అయ్యో కృష్ణ, వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళయ్యా, ఏ ముద్దు ముచ్చట తీరలేదయ్యా. అలాంటి వారిని ఏ దుర్గతి పట్టిందో చూడవయ్యా. కృష్ణ, ఇదంతా నేను నా భర్త చేసిన మహాపాపం ఫలం కాకపోతే నా నూరుగురు కొడుకులను ఆ ధర్మరాజు నాశనం చేస్తాడా అంటూ గాంధారి పరిపరి విధములుగా నిలిపిస్తూ ఉంది. ఆమె పక్కన ఉన్న కృష్ణుడు బదులు చెప్పడం లేదు. లోపల ఉన్న బాధ దుఃఖం బహిర్గతం అయితే గాని మనసు కుదుటపడదని అనుకున్నాడు. ఇంతలో గాంధారికి దుశ్శాసన శవం కనిపించింది. గాంధారి మహోద్వేగంతో కృష్ణుని చూసి, కృష్ణ, వీడేనయ్య నా కుమారుడు దుశ్శాసనుడు, మహాభుజముల సంపన్నుడు, భీమసేనుడు గదాగతములకు బలై దిక్కు లేకుండా నేల మీద పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలు చీల్చి రక్తం పూర్తిగా తాగిన తర్వాత నిర్జీవుడై పడి ఉన్నాడయ్యా. వీడేనయ్య నా కోడలు ద్రౌపదిని నిండు కొలవులు ఈడ్చుకుని వచ్చాడయ్యా. భీముని గుండెల్లో మండేటట్టు ఏ ద్రౌపది ఏడుస్తూ ఉంటే తన అన్న సుయోధనునికి అంగరాజు కర్ణుడికి ప్రీతి కొలిగేటట్టు ఆమెను వలవలు విడదీసి అవమానించాడయ్యా. ఈ పాపం ఊరికే పోతుందా? అనుభవించాడు. దిక్కు లేని చావు చచ్చాడు. ఈ విషయం విని నేను సుయోధనుడితో ఏమన్నానో తెలుసా కృష్ణ? కుమారా, ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడితో సంరక్షణలో ఉన్న సంగతిని మీకు తెలుసు. ఆమె ఇంత నీచంగా అవమానించడం మంచిది కాదు. దీని పర్యవసానం మీకు తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా? భీముని బలపరాక్రమలు తెలిస్తే అతని భార్యలు మీరు అవమానిస్తారా? తక్షణమే ఆమెను విడిచిపెట్టండి. కౌరవుల కులకాంత అయిన ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడు ఉన్నాడే శకుని, వాడు ఒక దౌర్భాగ్యుడు, క్రూరాత్ముడు, అత్యంత నీచుడు. వాడి మాటలు వినుకు, వాడి స్నేహం వదిలిపెట్టు, కౌరవ వంశాన్ని రక్షించు అని ఎన్నో విధాలుగా నా కొడుకులను నచ్చ చెప్పానయ్యా. కానీ నా మాటలు ఎవరు వినలేదయ్యా. ఇదిగో ఇలా చచ్చారయ్యా. విధిరాతను ఎవరు తప్పించగలరు? కృష్ణ, కృష్ణ, ఈ భీముడు ఆనాడు కౌరవ సభలో నా కొడుకులను ఎన్ని మాటలన్నా ఎంత అవమానపరిచినా సహించాడు, భరించాడు. సమయం కోసం పగబట్టిన తాచుపాములా కాచుకొని ఉన్నాడు. యుద్ధంలో నా కొడుకులందరినీ తన గదతో మోది చంపాడు. పగ తీర్చుకోవడం న్యాయమే కృష్ణ. కానీ ఈ మాదిరి దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగడం సమంజసమా? మహావీరుడైన భీమసేనుడు ఇటువంటి నీచమైన పని చేయవచ్చునా? కృష్ణ, దీనివల్ల భీమునికి ఏమన్నా మంచి పేరు వస్తుందా? అతని కీర్తి పెరుగుతుందా? చూడవయ్యా, నా కొడుకు దుశ్శాసనుడిని చూడవయ్యా. కాళ్ళు, చేతులు, మొహం ఎక్కడెక్కడ చెల్లాచెదరుగా పడి ఉన్నాయ్యా. సింహం తన గోడతో చీల్చినట్టు దుశ్శాసనుడి గుండెలు ఎంత భయంకరంగా చీల్చాడో చూడవయ్యా. కనిపించిన పెద్ద చేసిన కొడుకును ఈ స్థితిలో చూసిన ఏ తల్లి మనసు దుఃఖంతో కుమిలిపోకుండా ఉంటుందయ్యా. అయ్యో, వికర్ణుడు అక్కడే ఉన్నాడయ్యా. ఆ ఏనుగుల కలేబరాల మధ్య పడి ఉన్నాడయ్యా. వికర్ణుడి భార్య నా కోడలు భర్త పక్కనే కూర్చొని ఎలా ఏడుస్తుందో, విదారకంగా ఉందో చూడు. గద్దలు, రామందులు వికర్ణుని శరీరం పొడుచుకు తినడానికి మీద వాలుతుంటే వాటిని అదిలిస్తూ భర్త శరీరం మీద పడి ఏడుస్తుందయ్యా. కృష్ణ, ఇలాంటి పరిస్థితుల్లోనో కొడుకులను కోడలను చూసే తల్లులు ఉంటారా? చెప్పవయ్యా. నేనున్నానయ్యా. నేనెంత దౌర్భాగ్యురాలను కదా. ఎలాంటి వీరుడినైనా యుద్ధంలో అవలీలగా ఎదుర్కొనేవాడు దుర్ముఖుడు. అలాంటి వాడిని తన గదతో మూతి చంపాడయ్యా ఈ భీముడు. నా కొడుకు సూరసేనుడిని చూడవయ్యా. వాడి శవం చుట్టూ చేరి అతని భార్యలు ఎంత రోధిస్తున్నారు. కాకులు గద్దలు పొడుచుకుని
తిని వాడి శరీరం గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయిందయ్యా కృష్ణ. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.